హలో ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. మన లాస్ట్ టాపిక్లో ఆల్రెడీ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ మూడు కూడా క్లియర్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ అడ్రసింగ్ మోడ్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. సో ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అడ్రసింగ్ మోడ్ అంటే మనం ప్రాసెసర్కి డేటా ఏ విధంగా ఇస్తున్నాం అనేది అడ్రసింగ్ మోడ్. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్లో డేటా ఇన్స్ట్రక్షన్లోనే ఉంటుంది. ఈ డేటా అనేది ఇన్స్ట్రక్షన్లోనే ఉంటుందని ఆల్రెడీ చూసినాం మనం. ఎగ్జాంపుల్ మూవ్ A,#02H. సో ఇన్స్ట్రక్షన్లోనే డేటా అనేది ఉంది. నెక్స్ట్ వన్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఈ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్లో డేటా త్రూ రిజిస్టర్ ఇస్తాం మనం. ఎగ్జాంపుల్ ఏంటి? మూవ్ A,R0 ఎనీ రిజిస్టర్ వాడవచ్చు ఇక్కడ. సో ఈ డేటా అనేది ఇన్స్ట్రక్షన్లో లేదు, R0 అనే రిజిస్టర్లో ఉంది. ఉన్న డేటాని ఏలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో త్రూ రిజిస్టర్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అని అంటాం. నెక్స్ట్ అడ్రసింగ్ మోడ్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. సో డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మూవ్ A,30H. ఈ 30H అనేది ఇంటర్నల్ ర్యామ్ యొక్క లొకేషన్ అడ్రస్. సో ఈ అడ్రస్లో నుంచి ఆ అడ్రస్లో ఉన్న డేటాని మనం ఏలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఏదో ఒక లొకేషన్లో ఉన్న డేటా యొక్క అడ్రస్ అనేది మనం ఇన్స్ట్రక్షన్లో ఇస్తున్నాము. ఆ అడ్రస్ లొకేషన్లో ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఏలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మొత్తానికి ఇన్స్ట్రక్షన్లో అడ్రస్ ఉంది కాబట్టి ఆ అడ్రసింగ్ మోడ్ని ఏమంటున్నామంటే డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అనేది అంటున్నాం. నెక్స్ట్ అడ్రసింగ్ మోడ్, ఫోర్త్ అడ్రసింగ్ మోడ్ ఏంటి అని అంటే ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. దీన్నే మనము రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అని కూడా అంటాం. సో డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో అడ్రస్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్లో అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ కూడా ఇంటర్నల్ ర్యామ్ అడ్రస్ అండ్ SFR అడ్రస్, ఈ రెండు అడ్రస్లు మాత్రమే యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ అడ్రసింగ్ మోడ్ ఏంటి? రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. దీన్నే ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అని కూడా అంటారు. ఈ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో ఇన్స్ట్రక్షన్లో ఏముంటుంది అని అంటే రిజిస్టర్ నేమ్ అనేది ఉంటుంది. మనకి రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్లో కూడా రిజిస్టర్ నేమే ఉంటుంది. కాకపోతే రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్లో సింపుల్గా మూవ్ A,R0 అంటే R0లో ఉండే కంటెంట్స్ ఏలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఏ గెట్స్ ద కంటెంట్స్ ఆఫ్ R0. R0లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ఏలోకి కాపీ అయిపోతుంది. అదే రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ ఏ విధంగా ఉంటుందంటే మూవ్ A,@R0. ఇక్కడ ఈ R0 అనే రిజిస్టర్లో డేటా అనేది ఉండదు. ఏదైతే నెంబర్, ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది అడ్రస్ అవుతుంది. ఆ అడ్రస్లో ఉండే డేటా అనేది ఏలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంకొకసారి రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ మూవ్ A,R0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ R0 = 20H అనుకోండి. R0లో 20 ఉంది. ఇప్పుడు మూవ్ A,R0 అంటే ఏలోకి ఏమొస్తుంది? A = 20H అయిపోతుంది. ఓకే, ఇది రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. అదే రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మూవ్ A,@R0. దీంట్లో రిజిస్టర్ నేమే ఉంది ఇన్స్ట్రక్షన్లో. ఈ అడ్రసింగ్ మోడ్లో కూడా ఇన్స్ట్రక్షన్లో రిజిస్టర్ నేమే ఉంది. ఇక్కడ @ అనే సింబల్ ఉంది, ఇక్కడ ఏ సింబల్ లేదు. సో @ అనే సింబల్ ఉంటే అది రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అని అర్థం. ఏం జరుగుతుంది ఇక్కడ అనంటే ఏలోకి డేటా అనేది మూవ్ అవుతుంది. ఏలోకి ఏ డేటా వస్తుంది అని అంటే R0లో ఏముంది? 20H అనేది ఉంది. సో ఈ 20H అనేది రాదు. ఈ 20H అనేది అడ్రస్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ర్యామ్ అనుకోండి. ఇంటర్నల్ ర్యామ్లో లొకేషన్స్ ఉంటాయి కదా, 00 నుంచి. సో ఎక్కడో ఒక దగ్గర 20H అనే లొకేషన్ ఉంటుంది. సో ఈ 20Hలో ఉండే కంటెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ XX అనే డేటా ఉందనుకోండి, ఆ XX అనే డేటా ఏలోకి కాపీ అవుతుంది. ఓకే, రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్లో డైరెక్ట్గా రిజిస్టర్లో ఏదైతే వాల్యూ ఉందో అదే ఏలోకి కాపీ అవుతుంది. రిజిస్టర్లో 20 ఉంది కాబట్టి ఏలోకి 20 వచ్చింది. ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో కూడా రిజిస్టర్లో 20నే ఉంటుంది, కానీ ఆ 20 అనేది ఏలోకి రాదు. ఆ 20 అనేది ఇంటర్నల్ ర్యామ్ యొక్క లొకేషన్. ఒకవేళ ఇంటర్నల్ ర్యామ్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేస్తే, ఒకవేళ ఎక్స్టర్నల్ ర్యామ్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్స్ట్రక్షన్ వేరే ఉంటుంది. మూవ్ X అనే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇక్కడ మూవ్ అని వాడినాం కాబట్టి అది ఇంటర్నల్ ర్యామ్
నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నట్టు అర్థం మనం. కాబట్టి ఇంటర్నల్ ర్యామ్లో ఈ R0 ఏ లొకేషన్ని పాయింట్ చేస్తుంది, మనం ఇచ్చినాం ఇక్కడ ఆల్రెడీ 20 అనే లొకేషన్ని పాయింట్ చేస్తుంది. @20 అంటే ఇది ఈ ఇన్స్ట్రక్షన్లో R0 అనేది ఇంటర్నల్ ర్యామ్ అడ్రస్ని పాయింట్ చేస్తుంది. ఏ అడ్రస్ని, R0లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ అడ్రస్ని పాయింట్ చేస్తుంది. ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తే అక్కడ డేటా ఉంటుంది, XX అనే డేటా ఉంది కదా. సో ఈ డేటాని ఏలోకి కాపీ చేస్తున్నాం మనం. ఓకేనా. ఇక్కడ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో ఏం జరుగుతుంది, రిజిస్టర్ అనేది డేటాని హోల్డ్ చేస్తలేదు, ఈ రిజిస్టర్ అడ్రస్ని పాయింట్ చేస్తుంది. @ అని ఉంది కాబట్టి. ఓకే, R0 అంటే R0లో ఉండే వాల్యూ ఏదైతుందో అది ఏలోకి రాదు. మరి ఏమొస్తుంది అని అంటే ఈ R0 అనేది @ అని ఎప్పుడైతే రాస్తామో ఈ R0 అనేది ఏదైతే వాల్యూ హోల్డ్ చేస్తుందో ఆ వాల్యూ అనేది అడ్రస్ అయిపోతుంది. ఓకేనా. సో ఆ అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో అది ఏలోకి వస్తుంది. అంటే R0 అనేది ఇక్కడ అడ్రస్ పాయింటర్, అడ్రస్ని పాయింట్ చేస్తుంది. ఓకే, ఇంటర్నల్ ర్యామ్ కావచ్చు, ఎక్స్టర్నల్ ర్యామ్ కూడా కావచ్చు. ఎక్స్టర్నల్ ర్యామ్, ఇంటర్నల్ ర్యామ్, రెండు ర్యామ్ల నుంచి మనం డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు యూజింగ్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో ఓన్లీ ఇంటర్నల్ ర్యామ్ టు ఇంటర్నల్ ర్యామ్ మాత్రమే డేటా ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం మనం. ఎక్స్టర్నల్ ర్యామ్ నుంచి ఇంటర్నల్ ర్యామ్కి, ఇంటర్నల్ ర్యామ్ నుంచి ఎక్స్టర్నల్ ర్యామ్కి, ఎక్స్టర్నల్ ర్యామ్ నుంచి ఎక్స్టర్నల్ ర్యామ్కి. ఓకే, 3 వేస్లో డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనం. ఈ 3 వేస్లో డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అనేది మనం వాడాలి. ఓకే, డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్తో ఎక్స్టర్నల్ ర్యామ్ని మనం యాక్సెస్ చేయలేము. అందుకే ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను, R0లో ఉండే కంటెంట్స్ కాపీ అవ్వవు. ఏం కాపీ అయితే R0 ఏ అడ్రస్ని అయితే పాయింట్ చేస్తుందో ఆ అడ్రస్లో ఉండే డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఇక్కడ 2 రిజిస్టర్లను మాత్రమే యూజ్ చేయగలుగుతాం, R0, R1. ఓకే, పాయింటర్స్, అడ్రస్ పాయింటర్స్ లాగా ఈ రెండింటిని మాత్రమే యూజ్ చేయాలి మనం. @R0 కానీ వాడాలి ఇన్స్ట్రక్షన్లో, @R1 కానీ వాడాలి, @R2, @R3 ఇవన్నీ వాడలేము. ఎందుకు వాడలేమంటే మళ్ళీ ఆప్ కోడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. ఓకేనా, మనం ఆల్రెడీ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్లో చెప్పుకున్నాం రిజిస్టర్ టు రిజిస్టర్ డేటా ట్రాన్స్ఫర్ అనేది చేయలేమని. ఓకేనా, అక్కడ ఏంటి ప్రాబ్లము అని అంటే నెంబర్ ఆఫ్ ఆప్ కోడ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సేమ్ ఇక్కడ కూడా 8 ఆప్ కోడ్స్ అవసరమవుతాయి. ఆప్ కోడ్ సైజ్ని డిక్రీజ్ చేయడం కోసము ఇక్కడ 2 రిజిస్టర్స్ మాత్రమే వాడతాం. రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో ఎప్పుడైనా @R0, @R1 ఈ 2 రిజిస్టర్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఇవి మాత్రమే వాడాలి. DPTRని కూడా వాడవచ్చు. దాన్ని దేనికోసం అంటే ఎక్స్టర్నల్ ర్యామ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతాం. ఓకే, ఈ ఇంటర్నల్ ర్యామ్ కోసం మాత్రం కేవలం @R0, @R1 మాత్రమే వాడాలి. రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటే రిజిస్టర్ నేమ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్లో ఏముంటుంది, రిజిస్టర్ నేమ్ ఉంటుంది, సింబల్ ఉండి రిజిస్టర్ నేమ్ ఉంటుంది. ఈ రిజిస్టర్లో ఏముంటుంది అంటే అడ్రస్ ఉంటుంది. ఓకేనా, రిజిస్టర్లో ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ మరి డేటా ఎక్కడ ఉంటుంది అని అంటే డేటా ఇన్ ద అడ్రస్ లొకేషన్ గివెన్ బై రిజిస్టర్. రిజిస్టర్ ఏ అడ్రస్ లొకేషన్ని పాయింట్ చేస్తుందో ఆ అడ్రస్లో డేటా అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ని ఇంటర్నల్ ర్యామ్ నుంచి డేటాని కాపీ చేయడానికి, ఎక్స్టర్నల్ ర్యామ్ నుంచి డేటాని కాపీ చేయడానికి రెండింటి కోసము మనం వాడతాం. సో ఇంటర్నల్ ర్యామ్ నుంచి డేటాను ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఇంటర్నల్ ర్యామ్ అడ్రస్ అనేది 8-బిట్ అడ్రస్ కాబట్టి మనకు R0, R1 ఉంటే సరిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, మూవ్ A, @R0. అయితే మనం ఇంటర్నల్ ర్యామ్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏలోకి డేటాని కాపీ చేయాలని అనుకుంటున్నాం. ఏలోకి డేటాని కాపీ చేయాలి అని అంటే ఇది ఇంటర్నల్ ర్యామ్. ఈ ఇంటర్నల్ ర్యామ్లో 20H అనే లొకేషన్ ఉంది. ఈ 20H అనే లొకేషన్ని మనం ఏం చేయాలి, ఏలోకి కాపీ చేయాలి. ఏలోకి కాపీ చేయాలంటే మనకు సింపుల్గా డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అనేది ఉంది, మూవ్ A, 20H. ఇప్పుడు ఏమవుతుంది, ఏలోకి కాపీ అయిపోతుంది. మరి ఎందుకు మూవ్ A, @R0 అనే ఇన్స్ట్రక్షన్ని వాడాలి,
ఈ ఇన్స్ట్రక్షన్ వాడాలంటే మళ్ళీ దీన్ని R0ని ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి. ఏమని ఇనిషియలైజ్ చేయాలి? మూవ్ R0 #20h. ఇప్పుడు ఏమవుతుంది? మూవ్ R0 #20h అంటే R0లో 20 ఉంటుంది. మూవ్ A @R0 అంటే ఈ R0లో ఏదైతే వాల్యూ ఉందో అది అడ్రస్ అవుతుంది, అంటే ఇంటర్నల్ ర్యామ్ యొక్క అడ్రస్. ఇప్పుడు @R0 అని రాసినాం కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్లో ఇది ఏం పాయింట్ చేస్తుంది? 20h అనే అడ్రస్ని పాయింట్ చేస్తుంది. సో 20h అనే అడ్రస్ని పాయింట్ చేస్తుంది. ఈ 20hలో ఉండే డేటా అనేది ఎక్కడికి వస్తుంది? ఏలోకి వస్తుంది. ఓకేనా? ఇది ఈ ఇన్స్ట్రక్షన్ వల్ల సేమ్ ఆపరేషన్ జరుగుతుంది. 20hలో ఉండే డేటా ఏలో కాపీ అవుతుంది. ఈ రెండు ఇన్స్ట్రక్షన్లు రాసినా మనకు సేమ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు సింగిల్ ఇన్స్ట్రక్షన్ అనేది యూస్ఫుల్, కానీ ఈ ఇన్స్ట్రక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము మనంటే దీనివల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటా అడ్వాంటేజ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఒకే బైట్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఓన్లీ 1 బైట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ ఇన్స్ట్రక్షన్ని మనం వాడతాం. ఒక 10 బైట్స్ 20 బైట్స్ డేటాని మనము ఈ ఇంటర్నల్ ర్యామ్ నుంచి కాపీ చేయాలని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 20hలో డేటా ఉంది. ఈ 20hలో ఉన్న డేటాని ఏలోకి కాపీ చేయాలనుకుంటున్నాం. దానికోసం ఏం రాస్తాం మనము? మూవ్ A, 20h అనే ఇన్స్ట్రక్షన్ రాస్తాం. ఇప్పుడు 20hలో ఉండే కంటెంట్స్ అనేవి ఏలోకి వస్తాయి. నెక్స్ట్ 21 లొకేషన్లో ఉన్న డేటా కావాలి. అప్పుడు ఏం రాస్తావు? మూవ్ A, 21. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, నెక్స్ట్ అడ్రస్లో ఉండే డేటా కావాలి. మూవ్ A, 22. నెక్స్ట్ది కావాలి 23. నెక్స్ట్. సో ఇట్లా ఎన్ని లొకేషన్లో ఉండే డేటా కావాలంటే మనము అన్నిసార్లు ఇన్స్ట్రక్షన్ అనేది రాయాలి. ఇట్లా ఒక 100 లొకేషన్స్లో ఉండే డేటాని మనము కాపీ చేయాలనుకుంటే 100 ఇన్స్ట్రక్షన్స్ రాయాలి మనం. ఓకేనా? ప్రోగ్రామ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అయితే R0ని 20తో ఇనిషియలైజ్ చేసి ఏలోకి కాపీ చేసేసేయాలి. నెక్స్ట్ R0ని ఇంక్రిమెంట్ R0 అని చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అది 21 అవుతుంది. నెక్స్ట్ మూవ్ A, @R0 అంటే 21లో ఉండే డేటా అనేది వస్తుంది. ఎట్లనో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ నేను R0ని 20తో ఇనిషియలైజ్ చేస్తున్నా. ఓకే, నాకు 20 నుంచి 25 వరకు డేటా కావాలి. మూవ్ R0, #20h. ఇప్పుడు R0లోకి 20 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మూవ్ A, @R0. ఇప్పుడు ఏమొస్తుంది? @R0 అంటే R0లో 20 ఉంది కాబట్టి ఇది 20 లొకేషన్ని పాయింట్ చేస్తుంది. సో 20 లొకేషన్లో ఏదైతే డేటా ఉందో అది ఏలోకి వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాను నేను అంటే ఇంక్రిమెంట్ R0 అని రాస్తాను. ఇంక్రిమెంట్ R0 అని రాసినప్పుడు ఏమవుతుంది? ఇది R0లో 21 అవుతుంది. ఓకే, లూప్ క్రియేట్ చేసిన నేను. ఈ లూప్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇది రిపీటెడ్గా జరుగుతుంది. ఈ ఇంక్రిమెంట్ R0 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది చెప్పండి? మూవ్ A, @R0 అంటే 21లో ఉండే డేటా అనేది ఏలోకి వస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 22. సో 22లో ఉండే డేటా వస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాము. మళ్ళీ 23లో వస్తుంది. ఇంక్రిమెంట్ చేస్తే 24 అవుతుంది. సో 24లో వస్తుంది. ఇట్లా మనకి ఎన్ని లొకేషన్లో ఉండే డేటా కావాలనుకున్నా కూడా ఈ రెండే ఇన్స్ట్రక్షన్లతోటి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, 100 లొకేషన్స్లో డేటా కావాలనుకోండి, మనం ఇనిషియలైజ్ చేస్తాం. ఒక రిజిస్టర్ని 100తో ఇనిషియలైజ్ చేసి 100 కౌంట్స్ అనేవి పెడతాము. 100 టైమ్స్ ఇది ఇంక్రిమెంట్ కావాలి. 100 టైమ్స్ ఇంక్రిమెంట్ అయ్యిందనుకోండి, ఇక్కడ 100 వాల్యూస్ వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క డేటా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. అప్పుడు నెక్స్ట్ లొకేషన్ అట్లా 100 లొకేషన్స్లో ఉండే డేటా అనేది మనం కాపీ చేయగలుగుతాము. లాస్ట్కి ఎప్పుడైతే 100 అయిపోతుందో ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఈ విధంగా లూపింగ్ చేయడం వల్ల ఇన్స్ట్రక్షన్ సైజు తగ్గుతుంది. ఇక్కడ ఓన్లీ ఈ 3 ఇన్స్ట్రక్షన్స్తో మనము 100 లొకేషన్స్లో ఉండే డేటాని కాపీ చేయగలుగుతున్నాం. అదే డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అయితే 100 లొకేషన్స్ అంటే 100 ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. ఓకేనా? ఇది రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ వల్ల ఉండే అడ్వాంటేజ్. దీంట్లో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని ఇప్పుడు మనం చూసినాము. A, @R0 అంటే ఈ R0 ఏ అడ్రస్ని అయితే పాయింట్ చేస్తుందో ఆ అడ్రస్లో ఉండే డేటాని ఏలోకి కాపీ చేయొచ్చు. నెక్స్ట్ మూవ్ @R0, ఏలో ఉండే డేటాని మనము ఏదైనా ఒక అడ్రస్ లొకేషన్ R0లో వేరే వాల్యూ ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రిజిస్టర్ని వాడదాం. ఇక్కడ R1 అనే రిజిస్టర్ని వాడినాం అనుకోండి. ఇప్పుడు R1 అనేది వేరే లొకేషన్ అడ్రస్ని పాయింట్ చేస్తుంది. ఆ లొకేషన్లోకి మనం ఏలో ఉండే డేటాని కాపీ చేయొచ్చు. అంటే
సోర్స్ లొకేషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 20H నుంచి 25H వరకు డేటా అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ 30H నుంచి 35H వరకు ఎంటీ ఉంది. 20Hలో ఉండే డేటా నాకు 30Hలో కావాలి, 21లోది 31లోకి, 22లోది 32లకి, 25లోది 35లోకి ఇట్లా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, R0ని 20తో ఇనిషియలైజ్ చేస్తాము, R1ని 30తో ఇనిషియలైజ్ చేస్తాం. చేసిన తర్వాత ఫస్ట్ టైం ఏమవుతుంది, 20లో ఉండే డేటా అనేది ఏలోకి వస్తుంది, తర్వాత ఏలో నుంచి 30లోకి వస్తుంది. నెక్స్ట్ మనం రెండింటిని ఇంక్రిమెంట్ చేస్తాం, ఇంక్రిమెంట్ R0, ఇంక్రిమెంట్ R1. ఇప్పుడు R0 అనేది 21 అవుతుంది, R1 అనేది 31 అవుతుంది. మళ్ళీ ఇది రిపీట్ చేస్తాము. రిపీట్ చేసినప్పుడు ఏమవుతుంది, 21లో ఏలోకి వస్తుంది, మళ్ళీ ఏలో నుంచి 31లోకి వస్తుంది. అవునా, మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాము, 22, 32 అవుతాయి. మళ్ళీ ఈ రెండు ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, 22లో ఉన్నది 32లోకి. ఈ విధంగా బ్లాక్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం మనము. అంటే ఒక 10 లొకేషన్స్, 20 లొకేషన్స్, 100 లొకేషన్స్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటారంటే బ్లాక్ ట్రాన్స్ఫర్ అని అంటారు. సో ఈ బ్లాక్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్లో రిజిస్టర్ ఇండైరెక్ట్ మోడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. మరి లూపింగ్ ఎట్లా చేసాము అనేది మనం నెక్స్ట్ స్టేజెస్లో నేర్చుకుంటాము. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తా. సేమ్ ఇదే 20 లొకేషన్ 20 నుంచి 25 వరకు ఉన్నాయి. ఇక్కడ 30 నుంచి 35 వరకు ఉన్నాయి. సో 20 నుంచి 30కి, 21 నుంచి 31, 22 32, 23 33, 24 34, 25 to 35 మనం డేటా ట్రాన్స్ఫర్ అనేది చేయాలనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని లొకేషన్స్, 6 లొకేషన్స్, ఇవి కూడా 6 లొకేషన్స్. ఓకే, సో 6 లొకేషన్స్ మనము డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఆ 6 లొకేషన్స్ అనేది మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో మూవ్ R7, హ్యాష్, మనం 6 లొకేషన్స్ కాబట్టి 06H అని రాస్తున్నాం. సోర్స్ అడ్రస్ ఒక రిజిస్టర్లో ఇన్షియేట్ చేసుకోవాలి. పాయింటర్స్ మనకి R0 R1 మాత్రమే ఉంటాయి కాబట్టి మూవ్ R0, హ్యాష్ 20H. నెక్స్ట్ మూవ్ R1, హ్యాష్ 30H. ఇప్పుడు R0ని 20తో, R1ని 30తో ఇనిషియలైజ్ చేసిన నేను. ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో 20 నుంచి 30లోకి డేటా అనేది కాపీ కావాలి కాబట్టి మూవ్ A, R0 అని రాసినాం అనుకోండి. 20 లొకేషన్లో ఉండే డేటా అనేది ఏలోకి వస్తుంది. ఏ నుంచి ఇప్పుడు మనకు 30లోకి కావాలి. సో మూవ్ R1, A. ఇప్పుడు ఏలో ఉండే డేటా అనేది 30లోకి వచ్చింది, ఎందుకంటే R1 దేన్ని పాయింట్ చేస్తుంది, 30 లొకేషన్ని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ కింద ఏం రాసాం మనము, ఇంక్రిమెంట్ R0, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇంక్రిమెంట్ R1. ఇప్పుడు రెండు కూడా ఇంక్రిమెంట్ అయినాయి, అంటే 21 ఇది 31 అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం ఇన్స్ట్రక్షన్ రాసామంటే దీని కింద DJNZ R7, అగైన్ అని రాసుకోండి ఇక్కడ. సో DJNZ R7, అగైన్, ఇది లేబుల్, అగైన్ అనేది లేబుల్. ఇవి ఏంటనేవి మనం క్లియర్ ఇంకా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకుంటాము. జస్ట్ ఒక ఐడియా కోసం ఇక్కడ చెప్తున్నాను నేను. అగైన్ ఇది లేబుల్. ఈ లేబుల్ అనేది మనము ఎక్కడి నుంచి మళ్ళీ లూప్ అనేది స్టార్ట్ కావాలో అక్కడ రాసుకోవాలి. ఓకేనా, సో అగైన్ అనేది మనం ఇక్కడ రాయాలి ఇప్పుడు. ఓకే, DJNZ అంటే ఏంటిదనంటే, D అంటే డిక్రిమెంట్, J అంటే జంప్, N అంటే నాట్, Z అంటే 0. దీని మీనింగ్ ఏంటిదనంటే డిక్రిమెంట్ అండ్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ టు 0. ఏది నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏదైతే మనం రిజిస్టర్ ఇచ్చినామో అది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు జంప్ చేయాలి. ఎక్కడికి జంప్ చేయాలి అనేది మనం ఇక్కడ ఇస్తాం. ఓకే, అగైన్ అనేది ఎక్కడుందో అక్కడికి జంప్ చేయాలి. సో DJNZ అంటే డిక్రిమెంట్ అండ్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ టు 0. ఏది, R7 ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు 0 ఉంటుందో అప్పుడు మనం జంప్ చేయాలి. ఒకవేళ R7 అనేది 0 అయిందనుకోండి అప్పుడు ఎండ్. దీని కింద ఇన్స్ట్రక్షన్ ఏం రాసాం మనం, ఎండ్ అనే ఇన్స్ట్రక్షన్ రాసాము. ఇప్పుడు జంప్ చేయదు, దాని కింద ఉన్న ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అప్పుడు అది ఎండ్ అని ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మన బ్లాక్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. 6 లొకేషన్లో ఉండే డేటా ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు మాత్రమే ఈ R7లో 0 అవుతుంది. ఎట్లనో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మూవ్ R0, A అంటే 20లో ఉండే డేటా ఏలోకి వచ్చింది. నెక్స్ట్ ఏలో ఉండేది 30లోకి వచ్చింది. ఇంక్రిమెంట్ చేసినాం R0ని R1ని, ఏమైంది 21 31 అయింది.
ఓకే 21 అయింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముంది DJNZ R7 కామా అగెయిన్ అని ఉంది. DJNZ అంటే ఏంటిది డిక్రిమెంట్, ఫస్ట్ డిక్రిమెంట్ చేయాలి R7ని డిక్రిమెంట్ చేసి ఏమవుతుంది 5 అవుతుంది. ఓకేనా 5 అయింది. ఇది నాట్ ఈక్వల్ టు 0, 5 అనేది ఈక్వల్ కాదు కదా 0కి కాదు కాబట్టి జంప్ చేయాలి ఎక్కడికి అగెయిన్. సో ఇక్కడికి జంప్ చేసింది. జంప్ చేస్తే ఏముంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏ కామా @R0 అని ఉంది. కానీ R0లో ఏముంది 21 ఉంది కాబట్టి 21 లొకేషన్లో ఏదైతే డేటా ఉందో అది ఏలోకి వస్తుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముంది మూవ్ @R1 కామా ఏ అంటే R1లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ లొకేషన్లోకి మనం ఏలో ఉన్న కంటెంట్ని మూవ్ చేయాలి. ఇక్కడ ఏముంది 31 ఉంది కాబట్టి 31లోకి ఏలో ఉండే కంటెంట్స్ వస్తాయి. అంటే 21లో ఉన్నాయి ఇప్పుడు 31లోకి వచ్చినాయి కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ R0 ఇంక్రిమెంట్ R1 ఇప్పుడు 22 32 అయిన తర్వాత మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఏంటిది DJNZ R7 కామా అగైన్ అంటే R7ని మళ్ళీ డిక్రిమెంట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది 4 అవుతుంది. 4 నాట్ ఈక్వల్ టు 0 అగైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. రిపీట్ అయితే 22లో ఉన్నది 32లోకి, 23లో ఉన్నది 33లోకి, నెక్స్ట్ ఇట్లా ఇది 3 అవుతుంది, 2 అవుతుంది, 1 అవుతుంది, తర్వాత 0 అవుతుంది. ఎప్పుడైతే R7 0 అయిందో అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అన్నట్టు. ఏంటి కండిషన్ DJNZ అంటే డిక్రిమెంట్ అండ్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే కండిషన్ ఏంటిది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే జంప్ చేయాలి. కానీ ఇక్కడ ఈక్వల్ టు 0 అయింది అంటే ఇప్పుడు జంప్ చేయొద్దు అని అర్థం. ఎప్పుడైతే R7లో 0 అయిందో అప్పుడు జంప్ చేయొద్దు. ఏం చేయాలి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి దాని కింద ఉండేది ఎండ్ ఇన్స్ట్రక్షన్. సో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది ఇక్కడ. సో ఎన్ని లొకేషన్స్లో ఉండే డేటా కాపీ అయిపోయింది. ఇప్పుడు మనకు 6 లొకేషన్స్ ఉండే, సో 6 లొకేషన్లో ఉండే డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. 20 నుంచి 25 నుంచి లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 30 నుంచి 35 లొకేషన్స్ వరకు ఉన్నాయి. ఈ బ్లాక్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ అయిపోయింది. ఇట్లా మనం బ్లాక్ ట్రాన్స్ఫర్ అనేది చేసాము. ఇది లూపింగ్. ఓకేనా లూపింగ్ కోసం మనం ఈ ఇన్స్ట్రక్షన్ని వాడినాం. ఇక్కడ ఇది లేబుల్. ఈ లేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లేబుల్స్ ఈ కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మనము ఈ లూపింగ్ అనేది ఇంకా ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మాత్రం ఒక ఐడియా కోసం మీకు చెప్పినా కాబట్టి జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మనము ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ని బ్లాక్ ట్రాన్స్ఫర్స్ కోసం వాడవచ్చు అనమాట. సో ఇక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఇంటర్నల్ ర్యామ్ 8 బిట్ అడ్రస్ ఉంటుంది. ఇంటర్నల్ ర్యామ్లో 8 బిట్ అడ్రస్సే ఉంటుంది కాబట్టి మనం దానికోసము జస్ట్ R0 R1 అనే రిజిస్టర్లని పాయింటర్స్ లాగా అడ్రస్ పాయింటర్స్ లాగా వాడతాము. దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మూవ్ ఏ కామా @R0 అంటే ఏలోకి ఏమొస్తుంది R0 అనేది ఏ అడ్రస్ని అయితే పాయింట్ చేస్తుందో ఆ అడ్రస్ లొకేషన్లో ఉండే డేటా అనేది ఏలోకి వస్తుంది. నెక్స్ట్ మూవ్ @R1 కామా ఏ అంటే ఇక్కడ R1 అనేది ఏ లొకేషన్ని పాయింట్ చేస్తుందో ఆ లొకేషన్లోకి ఏలో ఉండే కంటెంట్స్ అనేవి వస్తాయి. ఓకే ఇది ఇంటర్నల్ ర్యామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్. ఇంటర్నల్ ర్యామ్ అన్నప్పుడు మనము సింపుల్గా మూవ్ అనేది వాడతాం. ఎక్స్టర్నల్ ర్యామ్ అయితే మూవ్ ఎక్స్ అని వాడతాం. మూవ్ ఎక్స్ అంటే ఎక్స్టర్నల్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని అర్థము. మూవ్ అంటే ఇంటర్నల్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని అర్థం. సో ఎక్స్టర్నల్ ర్యామ్ అనేది 16 బిట్ అడ్రస్ ఉంటుంది. 16 బిట్ అడ్రస్ ఉంటుంది కాబట్టి దానికోసం మనము డేటా పాయింటర్ని వాడతాం. ఓకేనా DPTRని వాడతాము. ఇది 16 బిట్ రిజిస్టర్ కాబట్టి. సో మూవ్ఎక్స్ ఏ కామా @DPTR ఎక్స్టర్నల్ ర్యామ్లో ఉండే డేటా అనేది ఇప్పుడు ఏలోకి వస్తుంది. నెక్స్ట్ ఏలో నుంచి ఇంకొక లొకేషన్కి మనం DPTRని ఇంక్రిమెంట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ లొకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ ర్యామ్లో 2000 అనే లొకేషన్ ఉందనుకోండి, 2001 అనే లొకేషన్ ఉంది. సో 2000తో DPTRని ఇనిషియేట్ చేసాము. ఓకేనా అప్పుడు 2000లో ఉండే డేటా అనేది ఏలోకి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం రాసామంటే ఇంక్రిమెంట్ DPTR అని రాసాము. ఇంక్రిమెంట్ DPTR అని రాసినప్పుడు DPTRలో వాల్యూ ఏమవుతుంది 2001 అవుతుంది. మూవ్ఎక్స్ @DPTR అంటే ఏమవుతుంది ఇప్పుడు 2001లోకి ఏలో ఉండే కంటెంట్స్ వస్తున్నాయి. ఓవరాల్గా 2000 నుంచి మనం 2001కి అంటే ఇది ఎక్స్టర్నల్ ర్యామ్ టు ఎక్స్టర్నల్ ర్యామ్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నట్టు. ఎక్స్టర్నల్ ర్యామ్ టు ఇంటర్నల్ ర్యామ్ చేయొచ్చు, ఇంటర్నల్ ర్యామ్ టు ఎక్స్టర్నల్ ర్యామ్ చేయొచ్చు, ఇంటర్నల్ ర్యామ్ టు ఇంటర్నల్ ర్యామ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ ర్యామ్ టు ఎక్స్టర్నల్ ర్యామ్ చేయొచ్చు. ఏ విధంగానైనా మనం డేటా ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో. ఓకేనా ఇంకొక టైప్ కూడా ఉంది ఎక్స్టర్నల్ ర్యామ్ 8 బిట్ అడ్రసెస్. ఎక్స్టర్నల్ ర్యామ్లో 8 బిట్ అడ్రసెస్ కూడా ఉంటాయి. ఎక్స్టర్నల్ ర్యామ్ సైజ్ ఎంత అంటే 64 KB. ఈ 64 KB మనకి 0000 నుంచి FF
FF వరకు అడ్రస్ లొకేషన్స్ అనేవి ఉంటాయి. అయితే దీంట్లో 0000 నుంచి 00FF వరకు 8 బిట్ అడ్రసే. మనం 8 బిట్ అడ్రస్ ఇచ్చినా కూడా మూవ్ఎక్స్ అనే ఇన్స్ట్రక్షన్ వాడతాం కాబట్టి ఓకే, ఎక్స్టర్నల్ ర్యామ్ అడ్రస్ అన్నట్టు అది. మనం ఇక్కడ 8 బిట్ అడ్రస్ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ ఎక్స్ A,20H అన్నాం అనుకోండి. ఇక్కడ ఇది ఏ అడ్రస్? ఎక్స్టర్నల్ ర్యామ్ అడ్రస్. ఈ 20H అనేది ఎక్స్టర్నల్ ర్యామ్. ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఉండదు, కాకపోతే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. మూవ్ ఎక్స్ A,20H అని అంటే ఇది ఎక్స్టర్నల్ ర్యామ్ అడ్రస్ అన్నట్టు. సో ఎక్స్టర్నల్ ర్యామ్ అడ్రస్ కాబట్టి ఎక్స్టర్నల్ ర్యామ్లో ఉండే డేటా ఏలోకి వస్తుంది. అదే మూవ్ A,20H అన్నాం అనుకోండి, ఇక్కడ ఎక్స్ అనేది వాడలే, మనం సింపుల్గా మూవ్ అని రాసినాం కాబట్టి ఇది ఇంటర్నల్ ర్యామ్ అన్నట్టు. అంటే ఎక్స్టర్నల్ ర్యామ్లో కూడా 8 బిట్ అడ్రస్ అనేది ఉంది. ఓకేనా? ఈ లొకేషన్స్ 0000 నుంచి 00FF వరకు మనము 8 బిట్ అడ్రస్ లాగానే కన్సిడర్ చేస్తాం. మనం 8 బిట్ అడ్రస్ ఇచ్చినా కూడా ప్రాసెసర్ ఏం చేస్తుందంటే 00s అనేవి అదే అజ్యూమ్ చేసుకుంటుంది. ఇంకా 2 బిట్స్ 00 అనేది అజ్యూమ్ చేసుకుంటుంది. లోవర్ బైట్ మనం ఇస్తాము, హయ్యర్ బైట్ని ప్రాసెసర్ అజ్యూమ్ చేసుకుంటుంది. ఈ లోవర్ బైట్ అనేది 8 బిట్ అడ్రస్ కాబట్టి ఇక్కడ R0 R1ని యూజ్ చేసుకొని మనము ఇక్కడ వరకు ఎక్స్టర్నల్ ర్యామ్లో ఇక్కడ వరకు మనం యాక్సెస్ చేయవచ్చు. మూవ్ఎక్స్ అనే ఇన్స్ట్రక్షన్ రాసి A,@R0 అంటే ఇది ఎక్స్టర్నల్ ర్యామ్ని యాక్సెస్ చేస్తుందని అర్థము. ఎక్స్టర్నల్ ర్యామ్లో కూడా 8 బిట్ అడ్రస్ వరకే, ఎందుకంటే R0 R1 ఈ రెండు రిజిస్టర్లో ఏది వాడినా కూడా మనకి 0000 నుంచి 0FF వరకు యాక్సెస్ చేయొచ్చు అనమాట. 8 బిట్ అడ్రసెస్ తోటి యాక్సెస్ చేయొచ్చు. దానికోసం ఈ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం వాడతాం. ఏంటిదంటే మూవ్ఎక్స్ A,@R0, మూవ్ఎక్స్ A,@R1 అనేవి ఇవి 8 బిట్ అడ్రస్. ఎక్స్టర్నల్ ర్యామ్లో 8 బిట్ అడ్రసెస్ని యాక్సెస్ చేయడం కోసము ఇది కూడా మనము వాడవచ్చు అనమాట. ఇది రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అర్థం కాకపోతే. ఓకే.